Hello viewers, hi. This is Advocate Aditya Malila, Immigration Law Consultant, EB5 Visa Specialist, Green Card Expert. సో మనము ఇంటర్నేషనల్ లాస్ పరంగా కానీ ఇమిగ్రేషన్ లాస్ పరంగా కానీ లేదా అడ్వకసీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ వీఆర్ డీలింగ్ విత్ ఎవ్రీథింగ్. సో అఫ్ కోర్స్ లైక్ ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా దే కెన్ అప్రోచ్ మల్లెలా గ్లోబల్. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7416871381. ఫస్ట్ మీరు వాట్సాప్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నాకు టెక్స్ట్ చేసి మీరు ఎందుకు మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు కాల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది బ్రీఫ్గా నాకు టెక్స్ట్ చేశాక యూ కెన్ అప్రోచ్ మీ. సో వీ విల్ బీ గైడింగ్ యూ లీగల్లీ అండ్ స్పెసిఫికలీ యాజ్ వెల్ యాజ్ టెక్నికలీ. సో మనం ఇప్పటికే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఈ గ్రీన్ కార్డ్కి రిలేటెడ్ యుఎస్ లాస్ మీద, ఇమిగ్రేషన్ లాస్ మీద చేయటం జరిగింది. కోర్స్ ఈ కాకుండా మనం H1B మీద, F1 మీద, L1 మీద, అలానే ఎల్ కేటగిరీ వీసాస్, H1 కేటగిరీ వీసాస్, లైక్ O కేటగిరీ వీసాస్ మీద కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో డిపెండెంట్ వీసాస్కి రిలేటెడ్ లాస్ పరంగా, అదర్ ఆస్పెక్ట్స్, సో మ్యాట్రిమోనియల్ లాస్ పరంగా, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లాస్ పరంగా కూడా చేయడం జరుగుతుంది. సో ఇవాళ వచ్చేసి మనం ఏం మాట్లాడుకుందామంటే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి అనుకున్న వాళ్ళకి మనం ప్రీవియస్గా కూడా EB5 వీసా మీద చాలా వీడియోస్ చేసుకున్నాం. సో EB5 వీసా అనేది డెఫినెట్గా ఒక మంచి మార్గం, ఫాస్టెస్ట్ విధానంగా, స్పీడీ విధానంగా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి, త్వరగా యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా కరెంట్ లిస్ట్లో ఉంది EB5. సో దట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఏ వీసాకి ఆ అడ్వాంటేజ్ లేదు. సో ఈ EB5 వీసాకి ఆ అడ్వాంటేజ్ ఉంది. సో అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే, మరి EB5 వీసాకి మేము క్వాలిఫై అవ్వకపోతే ఎలా క్వాలిఫై చేసుకోవాలి అన్న దాని పరంగా పార్ట్ ఫైలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, సరే అదర్ లోనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, గిఫ్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరు క్వాలిఫై అవ్వచ్చు. మరి డాక్యుమెంటేషన్ పరంగా మీకు ఫ్లో ఆఫ్ ఫండ్స్ పరంగా, సోర్స్ ఆఫ్ ఫండ్స్ పరంగా ఎలా మీరు క్వాలిఫై అవ్వాలి అంటే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ EB5 వీసాలో సోర్స్ ఆఫ్ ఫండ్స్. మీరు సోర్స్ ఆఫ్ ఫండ్స్కి ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో మీకు EB5 ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. అంటే మీరు మనీ ఎలా తెచ్చుకుంటున్నారు అంటే, అసలు మరి మీ అప్లికేషను లైక్ లెట్స్ సే 2 crores కూడా మనం EB5 అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మిగతా మనీ అనేది మనం ఈ లోపల అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ 6 monthsలో. కోర్స్ ఏంటంటే ఒక $300,000 వరకు మీకు లోన్ ఇప్పించడం జరిగింది యూఎస్లో, అన్సెక్యూర్డ్ లోన్ ఇప్పించడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే మీరు నెక్స్ట్ 2 to 3 yearsలో తిరిగి కట్టేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలా అన్ని విధాలుగా మీకు ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. మరి సోర్స్ ఆఫ్ ఫండ్స్లో అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే, మీరు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీ సోర్సెస్, అంటే మీరు మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, లోన్ ద్వారా తెస్తున్నారా, లేకపోతే ఎవరన్నా యూఎస్లో మీకు గిఫ్ట్ ఇస్తున్నారా, లేకపోతే మీరు యూఎస్లో ఏదైనా ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తున్నారా, ఇండియాలో ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తున్నారా, లిక్విడేట్ చేసుకున్న ప్రాపర్టీ మనీ ఏదైనా యూఎస్లో ఎవరైనా అడ్జస్ట్ చేస్తున్నారా మీకు, లేకపోతే ఎలా క్వాలిఫై చేస్తున్నారు, ఆ మనీని మీరు ఎలా సెగ్రిగేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మనం లిక్విడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఐడెంటిఫై చేసుకొని మనం మొత్తం సోర్సెస్ని కరెక్ట్గా డాక్యుమెంట్ చేసుకొని, ఎందుకంటే EB5 వీసాలో లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఉండాలి. కోర్స్ ఏంటంటే లోన్స్ గిఫ్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. కొన్ని కేసెస్లో లైక్ ఎంప్లాయర్ కూడా మనకి మనీ స్పాన్సర్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా మనకి మనీ స్పాన్సర్ చేస్తే ఆ మనీ కూడా క్వాలిఫై అయ్యిద్ది. సో బట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి మనకి డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. డాక్యుమెంటేషన్ అనగానే అందరికీ కావాల్సింది ఏంటంటే ట్యాక్స్ స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అలానే మీ యొక్క పే స్లిప్స్, మీ ఎంప్లాయర్ యొక్క ఆఫర్ లెటర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎలా మీకు డెవాల్వ్ అయింది, లైక్ విల్ ద్వారా డెవాల్వ్ అయిందా, గిఫ్ట్ ద్వారా డెవాల్వ్ అయిందా, సెటిల్మెంట్ డీడా, లేకపోతే మీకు పార్టీషన్ డీడా, గిఫ్ట్ డీడా. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో, లేదా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, సేల్ డీడా, సో ఇలా మీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ డాక్యుమెంట్స్ కూడా పనికొస్తాయి. సో ఈ డాక్యుమెంట్స్ లేని సిచ్యువేషన్లో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా పనికొస్తాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది మనకి ఏంటంటే ఫెమా రూల్స్ తెలిసిన
టాక్సేషన్ కన్సల్టెంట్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలానే ఏంటంటే కొన్నిసార్లు బ్యాంక్స్ ఏమన్నా మర్జ్ అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు అకార్డింగ్ టు ద బ్యాంకింగ్ లాస్ ఎంతవరకు వాళ్ళకుంటే అంతవరకు వాళ్ళు ఇచ్చినవి సరిపోద్ది. సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పరంగా వాళ్ళు ఈలేని సిచ్యువేషన్ ఉంటే అదే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు లాస్ పరంగా అని చెప్పి ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పనికొస్తుంది. ప్లస్ అసెస్మెంట్ పరంగా చూస్తే మనకి నెంబర్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్స్ అన్న దానికి లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ పరంగా అసెస్మెంట్ పరంగా విత్ ఇన్ ఫాలో అయ్యే నెంబర్ ఆఫ్ ఇయర్స్లో మనం డాక్యుమెంట్ ఇస్తే సరిపోద్ది. మిగతా ఇయ్యలేని డాక్యుమెంటేషన్ అసెస్మెంట్ కిందకి రాదు కాబట్టి లీగాలిటీస్ పరంగా ట్యాక్సేషన్ లాస్ పరంగా అక్కర్లేదు అనేది మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద పనికొస్తుంది. సిమిలర్లీ మనకి ఏదైనా కంపెనీస్ పరంగా చూస్తే ఎవరైనా కంపెనీస్ నుంచి తెచ్చుకున్నారనుకోండి, పార్ట్నర్షిప్ డీడీ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, మళ్ళీ ఆ కంపెనీలో మీకు ఏంటి మీ పేరోల్ ఎలా ఉంది, ఎలా దీన్ని ఈ కంపెనీ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద మీకు పనికొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు లైబిలిటీస్ ఉంటాయి కంపెనీస్కి, అలానే వైండింగ్ అప్కి వెళ్ళొచ్చు. సో మరి అవన్నీ కూడా మీరు అప్పుడు ఆ టైంలో ఆ మనీ తీసుకొస్తున్నారు అంటే ఆథరైజ్డ్ అయి ఉండకపోవచ్చు. సో అందుకని ఆ మనీ తీసుకొచ్చినప్పుడు దానికి రిలేటెడ్ లీగాలిటీస్ ఉన్నాయి అనేది మనం మెన్షన్ చేసుకోగలగాలి. సిమిలర్లీ మనం చూసుకుంటే డాక్యుమెంటేషన్ అనేది పాత్వే అనేది చూపించగలగాలి. ప్రతిదానికి ఏంటంటే కంటిన్యూటీ కనెక్టివిటీ ఉంది ఈ డాక్యుమెంట్స్కి. సో ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయింది అన్నది క్లియర్ రూట్ మ్యాప్, ఒక లింక్ ఉంది అనేది మనం చూపించగలిగితే ఈ డాక్యుమెంట్స్ పరంగా అంత క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎవరైతే నిజంగా ఈ డాక్యుమెంటేషన్ పరంగా చేసుకుంటానికి రియల్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళందరూ ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఈ EB-5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ ఫైలింగ్ చేసుకోవడం జరిగింది. చాలామంది గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ చేసుకునే ప్రాసెస్ మనం ఒక్కళ్ళే చేసుకునే ప్రాసెస్ మాత్రమే కాదు. మళ్ళీ మన డబ్బుల పరంగా చూస్తే ఈ డబ్బులు కూడా సెక్యూర్డ్గా సేఫ్గా ఉంటాయి. ఆఫ్కోర్స్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్లోకి వెళ్తుంది కాబట్టి ఇట్స్ డీమ్ టు బి అట్ రిస్క్ అనేది క్లాసిఫై అయి ఉన్నా కూడా ప్రతిదానికి షూరిటీస్, సెక్యూరిటీస్ అనేది ఉంటుందన్నమాట. ప్రాజెక్ట్లో లీగల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ప్లస్ డబ్బులు కూడా 3 to 5 ఇయర్స్లో వెనక్కి రావడం జరుగుతుంది. సో మళ్ళీ డబ్బులు కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ద్వారా దీన్ని గవర్న్ అయి ఉంటుంది. సో ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ పర్టికులర్ అకౌంట్లోకి ఏదైతే డబ్బులు వెళ్తున్నాయో వేరే పనులకి వాటిల్ని డైవర్ట్ చేయడానికి లేదు. ప్రాజెక్ట్లోకి వెళ్తాయి లేదా ప్రాజెక్ట్లో నుంచి వెనక్కి వస్తాయి. అలానే ప్రాజెక్ట్ పరంగా చూస్తే మీకు షూరిటీస్, సెక్యూరిటీస్ పరంగా అలానే సీనియర్ లోనింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. రాదర్ దాన్ మీ మనీ రిస్క్లో పెట్టే కంటే కూడా మీరు ఒక ఇన్వెస్టర్గా మీ డబ్బులు ఆథరైజ్డ్ ఎంటిటీస్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ డాక్యుమెంటేషన్ పరంగా అప్రూవ్ అయిన రీజనల్ సెంటర్స్ ద్వారానే మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగిద్ది. కాబట్టి ఆ ఎంటిటీస్ అనేది క్వాలిఫైడ్ ఎంటిటీస్ టు రైజ్ దిస్ ఫండ్స్ కాబట్టి ఆ మనీ పరంగా మీకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ గవర్నింగ్ ద్వారా మనీ అనేది ఒక్క రూట్లోనే వన్ వే రూటే దానికి మీకు ప్రాజెక్ట్లో డెవలపర్కి వెళ్ళడం జరిగిద్ది. ప్లస్ ఏంటంటే అక్కడ మీరు ఏదైతే లోన్కి ఇచ్చారో ఆ లోన్ టర్మ్ అయిపోవటం కానీ ప్రాజెక్ట్లో మీరు ఇచ్చిన డబ్బుల వల్ల పని అయిపోవటం వల్ల కానీ మీకు ముందు డబ్బులు ఇచ్చేయటం జరిగిద్ది అనమాట. సో మళ్ళీ మీకు వెనక్కి అలానే వస్తాయి. సో మీరు కనుక ఎన్ఆర్ఐస్ అయితే డెఫినెట్గా మీరు ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఉంటాయి. వాటి ద్వారా మీకు ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ అంటే కొంత ట్యాక్స్ రిటైనింగ్ దగ్గర అడ్వాంటేజెస్ ఉంటాయి. ట్యాక్స్ మీరు రిటైన్ చేయకలే, అఫ్కోర్స్ మనీ ఏదైనా రిటైన్ అయినా కూడా వెనక్కి వస్తాయి ట్యాక్స్ ఫైల్ చేశాక. సో ఎన్ఆర్ఐస్ అయితే మాత్రం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు డెఫినెట్గా. సో ఎన్ఆర్ఐస్ కాకపోతే మీకు ఏం ఎగ్జంప్షన్స్ వస్తాయి అనేది కూర్చొని లీగల్గా ఒక మంచిగా అటార్నీని రిటైన్ చేసుకుంటాం. ప్లస్ ట్యాక్స్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అవటం, ఫెమా రూల్స్ చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యి మీ ఎగ్జంప్షన్స్ అని ఎలా బెనిఫిట్ అవుతారు, మీరు ఈ లిక్విడేషన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళచ్చు, డాక్యుమెంటేషన్ ఎలా సెగ్రిగేట్ చేసుకోవచ్చు అన్నదానికి ఎవ్రీథింగ్ మల్లెలా గ్లోబల్ ఈజ్ దేర్ టు గైడ్ యూ అండ్ హెల్ప్ యూ. సో చాలామంది ఇప్పటికే
చాలా త్వరపడుతున్నారు. ఎందుకంటే $800,000తో పని అవుతుంది ఇవాళ మీరు గ్రీన్ కార్డ్ రావడానికి. ఫ్యూచర్‌లో ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చేమో అని చెప్పి అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్‌లో. ఎందుకంటే ట్రంప్ వచ్చాక చాలా ఇమిగ్రేషన్‌కి రిలేటెడ్ రూల్స్ పరంగా చాలా చేంజెస్, అంటే మోర్ స్ట్రిక్ట్ అండ్ స్క్రూటినీ జరుగుతుంది కాబట్టి ఉన్న అవకాశాన్ని మీరు వినియోగించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే బెనిఫిట్ అవ్వాలి అనుకుంటున్నారు, మేము యూఎస్ ఈజ్ మై కప్ ఆఫ్ కాఫీ, నేను అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీకు ఇది బెస్ట్ మార్గం అనమాట. సో అది మీరు అనలైజ్ చేసుకోవాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. మీకు సేవింగ్స్ ఉంటాయి, ఎర్నింగ్స్ ఉంటాయి, లేకపోతే కొన్నిసార్లు గిఫ్ట్ ద్వారా మనీ వచ్చే అవకాశం ఉంటుంది, లోన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, ఎంప్లాయర్ స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది, అలానే ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా క్వాలిఫై అవుతారు, ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీకు నిజంగా గ్రీన్ కార్డ్ కావాలా, లేకపోతే ఊరికే జస్ట్ టైంపాస్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కువ వర్రీ అవుతున్నారా, ఎక్కువ భయభ్రాంతుల్లో ఉంటున్నారా, ఏమైపోద్ది అనేది మీకు మీరు అనలైజ్ చేసుకొని కాన్ఫిడెంట్గా మీరు ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు మల్లెలా గ్లోబల్ అనేది మీకు హెల్ప్ చేయడం జరిగింది. కోర్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో మేము ప్రీవియస్గా చేసిన హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ కూడా డెఫినెట్గా చూడండి. చూస్తే వాళ్ళకి ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది, అండర్స్టాండింగ్ పెంచుకొని కాన్ఫిడెన్స్ వస్తే పీపుల్ కెన్ గో హెడ్. థ్యాంక్ యూ గైస్.